మనసంతా నువ్వే మనసంతా నువ్వే. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మనసంతా నువ్వే మనసంతా నువ్వే మనసంతా నువ్వే. ఈ సారీలో నేను ఎలా ఉన్నాను? నచ్చం తమన్నా సింహాద్రిలా ఉన్నావు. మనిషిని పోలేని మనుషులు 7 ఉంటారంట కదా, ఉన్న 6 మంది వస్తే ఏం చేస్తావు? దాల్తో పాటు నిన్ను కూడా కప్పేస్తాను. ఇవన్నీ కాదబ్బా, మన మనసంతా నువ్వే ఎపిసోడ్ చూశాను. కింద కామెంట్ చూశాను. వాడెవడో ఒక కామెంట్ పెట్టాడు, ఇమ్ము అన్న నీ మధ్య వర్ష మధ్య రొమాన్స్ కొంచెం తగ్గింది అని పెట్టాడు. చెప్పావు మా మధ్య తగ్గింది కానీ దానికి బానే ఉందబ్బా బయట థ్యాంక్ యూ రా, నన్ను కాపాడడానికి నువ్వు మాత్రమే. నేను ఉన్నాను కదరా నువ్వు నాశనం చేయడానికి. సరే ఇవన్నీ కాదు, అసలు దేవుడు వరం ఇస్తే నువ్వేం కోరుకుంటావు? నువ్వే చెప్పబ్బా. దేవుడు ఒక వరం ఇస్తే నువ్వేం కోరుకుంటావు? చచ్చే వరకు నీతోనే ఉండాలని కోరుకుంటా. మరి నువ్వు? ఇప్పుడే చచ్చిపోవాలని కోరుకుంటాను. నువ్వు నాతోనే ఉంటావు కదా చచ్చేదాకా, నువ్వు వదలవే నువ్వు నన్ను. సరే ఇవన్నీ కాదు, ఇందాక నేను ప్యాంట్ వేసుకుంటుంటే సగంలో ఉండగా అన్నా అని ఎవడో పిలిచాడు, ఏమైంది చెప్పండి? ఏంట్రా కోతులందరూ వచ్చి ఒక చోటానికి కూర్చున్నారు? అడిగే వాళ్ళు మీరు వచ్చినారు కదనే. ఎక్కువ మాట్లాడుతున్నావు. ఎవరు ఎక్కువ మాట్లాడారు అర్థమైతుంది. మా అన్న వచ్చినాడు మీ తాట తీస్తాడు. తొక్క తీస్తుంది. మా అన్న ఆడోళ్ళ గొప్ప అని ఒరుతున్నారన్న ఇక్కడ. ఆడోళ్ళే గొప్ప, మరి మగవాళ్ళు ఇందులో గొప్పరా? మీకు ఏం ఎక్స్ట్రా ఉంది? ఏం ఎక్స్ట్రా ఉందో చూపించే దమ్ము నాకుంది, చూసే దమ్ము మీకుందా? ఫస్ట్ మాకు నచ్చితే చూడాలా లేదా అని డిసైడ్ చేస్తాం. ఓహో, చూసాక ఇది బాగుందా అని చూసుకుంటారు మీరు. ఇంకొకసారి మీలో ఎవరైనా మగాళ్ళే గొప్ప మేము చూపిస్తామంటే చెప్పండి, వర్ష వచ్చింది చూడటానికి. నేను చెప్పింది గొప్ప చూపించమని, వాళ్ళ పర్సనల్ చూపించమని కాదు. మేము చూపించింది గొప్ప చూపెడతాను, నీకు పర్సనల్ ఇంట్రెస్ట్ ఉండే అది బయట పెట్టగా. మన ఆడవాళ్ళు గొప్ప కాదా? ఒక నిమిషం. డీజే టిల్లు 2లో నాకు నిన్ను చూస్తే లిల్లీ గుర్తుకొస్తుంది. బాబు ఇది టిల్లు కాదు, నిల్లు. నిల్లు అంటే ఏంటి అర్థం తెలుసా నీకు? ఫస్ట్ మరి ఖాళీ అంటే ఎలా అనాలి? ఇక్కడ ఏమీ లేదు, మొత్తం ఖాళీ అని. ఇంత పెట్టుకుని ఏం లేదంటే నేను తలుచుకుంటే ఇది ఇక్కడ రాగలదో తెలుసా? మా అబ్బాయిలు ఎందుకు గొప్ప ఒక్క మాటలో చెప్తాను అబ్బా. నేను తలుచుకుంటే ఇది ఇక్కడ రాగలదు, నువ్వు తలుచుకుంటే అది ఇక్కడ రాగలదా? రాలేదు. మీకు గొప్పలు చెప్పుకోవడం తప్ప ఏమి రాదు. మీకు ఆ ఒక్కటి తప్ప ఇంకేం వచ్చు? ఆ ఒక్కటి తప్ప ఇంకేం వచ్చా? ఆ ఒక్కటి నాకు రాదు, నీకు వచ్చా? మాకు అమ్మాయిలు గొప్ప, అబ్బాయిలు గొప్ప, ఇవన్నీ వేస్ట్. కొత్తగా సంథింగ్ కొత్తగా ఉండాలి. ఇప్పుడు అమ్మాయిలు గొప్ప అబ్బాయిలు గొప్ప ఇవ్వద్దు, కొత్తగా కావాలి. ఓకే, గర్ల్స్ గొప్ప బాయ్స్ గొప్ప తెలుసుకుందాం. ఇంకా లేట్ చేయకుండా రౌండ్స్ స్టార్ట్ చేద్దాం, ఎపిసోడ్ రౌండ్స్. ఓకే, నువ్వు అలా అనుకో, నీది డర్టీ మైండెడ్. రౌండ్ అనగానే నువ్వు ఆడకు వెళ్ళిపోతావు అని తెలిసే ఎపిసోడ్ రౌండ్ అన్నాను. ఓకే, ఎవరు గెలుస్తారో చూద్దాం, అప్పుడు మీరే ఒప్పుకుంటారు మేము గెలవలేమయ్యా. పులులు చూసావా ఎలా ఉన్నాయో? దొరికితే తినేద్దాం అన్నట్టు. తింటే హ్యాపీ, మాకేం బాధలేదు. లేట్ చేయకుండా మీ వాళ్ళు రెడీగా ఉన్నారు, మా వాళ్ళు రెడీగా ఉన్నారు కాబట్టి ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేద్దాం. ఓకే, ఫస్ట్ రౌండ్ పేరు మీరా మేమా. సో ఈ టేబుల్ ఎందుకు తెచ్చామంటే మీకు బంతి భోజనాలు పెడతానికి కాదు, ఛాలెంజ్ చేయడానికి. ఓకే, ఇంకా వేరే అనుకున్నాం. టేబుల్ మీద ఏం చేస్తారే? పోల్ డాన్స్ టేబుల్ మీద చేస్తావా? కాఫీ తాగుతాం, టిఫిన్ చేస్తాం, కావాలంటే నైట్ 12 o'clock తర్వాత డిన్నర్ కూడా చేస్తాం. మా డిన్నర్లో నైట్ 12 o'clock తర్వాత అసలు ఏం పనికిరా, పక్కనే చేస్తాం. ఈ టేబుల్ ఎందుకు తీసుకొచ్చా అంటే ఫస్ట్ రౌండ్ లో మీరా మేమలో మేము ఒక డేర్ ఇస్తాం. సో ఛాలెంజింగ్ రౌండ్ అనమాట. ఇది బాయ్స్ నుంచి ఒకళ్ళు వస్తారు, గర్ల్స్ నుంచి ఒకళ్ళు వస్తారు. కుస్తీ అంటారు తెలుసు కదా, కుస్తీ అంటే ఎట్లా పడేసేది కాదు, ఎలా పట్టుకొని ఆ చెయ్యి ఉంచుతారు కదా,
అది చేయాలన్నమాట. మా వాళ్ళే కొంచెం సన్నగా కొంచెం పేలగా ఉన్నారులే కానీ పర్లేదు, మా వాళ్ళు ట్రై చేస్తారు. మా సైడ్ నుంచి మా మమ్మీ ఏమా కుస్తీ పోటీలకి రమ్మంటే దంగల్లో వెళ్ళి చూసా రండి రా అని. అరే నువ్వురా మేము చేతులతో ఆడే కుస్తీ అన్నాం, మీద పడి ఆడే కుస్తీ. ఒకవేళ మీద పడేటట్టయితే మేము నిజంగానే పిలవం వీడిని. ఓకేనారా? రెడీ 3, 2, 1 స్టార్ట్. ఆకారం పుష్టి నైవేద్యం నష్టి అంటే ఇదేరా. చాలా ఇంకో 100 మందిని పంపిస్తారా? అమ్మని కాబట్టి ఓడించాడు, నన్ను ఓడించి మనం చూద్దాం. అరే రాబా, ఇవన్నీ మాటలొద్దు దా. నీకు వీడి మీద ఏమైనా పర్సనల్ క్రష్ ఏమైనా ఉందా? ఆడి మీద క్రష్ ఉంటే నీకేంటి బాధ? అదే నువ్వు చేయి పిసుకుతావు కదా, సర్లే వాడు అడక ముందే ఒప్పుకున్నావు కదా అందుకోసం. కానీ చూసుకో, కళ్ళతో ఇట్లా సైగ చేసిద్ది అని. దాని అర్థం తర్వాత ఏదో ఉంటుందని కాదు. ఇది ఎంతో మందికి హ్యాండ్ ఇచ్చింది, నీకు హ్యాండ్ ఇస్తుంది మళ్ళీ. ఒరే నా తమ్ముడే పని చేయకుండా పోయాడు దాని దగ్గరికి వెళ్ళాక. నువ్వు అంత కింద కూర్చున్న కాడికి నాకే ఓడిపోవాలి. ఫస్ట్ రౌండ్ లో ఫస్ట్ టాస్క్ లో మా వాళ్ళు గెలిచారు కాబట్టి సెకండ్ టాస్క్ మీకు కొంచెం ఈజీగా ఉండేది. డంసలార్స్ లాంటిది అనమాట. మీ అమ్మాయిల సైడ్ నుంచి ఒక అమ్మాయి వచ్చింది, ఆ అమ్మాయికి చెవులో మేము ఒక సాంగ్, ఒక పదమో, ఒక సినిమా పేరు ఏదో ఇస్తాం. అదే అమ్మాయి యాక్టింగ్ చేసి చూపెడితే మీ అమ్మాయిలు కనిపెట్టాలి. సో మా అబ్బాయి సైడ్ నుంచి కూడా ఒకళ్ళు వస్తారు, మేము కూడా అంతే, వాడికి ఒక పదమో సాంగ్ ఏదో ఇస్తాం. వీడు యాక్టింగ్ చేసి చూపెడితే వాళ్ళు కనిపెట్టాలి. ఎవరైతే తక్కువ టైంలో కనిపెడతారో వాళ్ళు విన్ అయినట్టు. ఓకేనా? రెడీయా? రారా నువ్వు అవన్నీ చెయ్యాలా ఇప్పుడు చెప్పడానికి? ఇట్లా చేసి అమ్మాయికి వినపడదు కదా, వినిపిస్తుంది మాకు. వాళ్ళ అన్న పక్కనే ఉన్నాడే, నన్ను నిజంగా దుర్మార్గుడు అనుకుంటాడు. 2 minutes టైం ఇస్తాను, ఏ టైం కల్లా చేస్తారో చూద్దాం. రెడీ స్టార్ట్. కప్పేశావు. మీ కరెక్ట్ ఇచ్చారు అబ్బా, మీ అక్కదే అది ఆ పాట. పెళ్ళి వచ్చింది, అన్న వస్తాడా ఇప్పుడు? ఓకేనా తమ్ముడు? సింగిల్ టేక్ అన్న. మనం 50 seconds లోపే చెప్పేయాలరా. ఓకేనా? అది గుర్తుపెట్టుకో. 3, 2, 1 స్టార్ట్. హలో, నేను చెప్పడం వల్ల అబ్బాయి అంత బాగా చెప్పాడు. నువ్వు వెళ్ళి రొమాన్స్ చేసావు ఇందాక అమ్మాయితో. కాదు, అందుకే అంత లేట్ అయిందంట. 4 seconds లో చెప్పాడు అబ్బా మా వాడు. కుస్తీలు ఆడాము, ఈ సాంగ్స్ పాడిచ్చాము, ఇవన్నీ కాదు ఇంకా ఏదైనా కొత్తగా చేద్దామా? ఇగో అసలు ఛాలెంజింగ్ అంటే ఏంటో ఇప్పుడు తెలిసింది. అవునా? ఓకే, రియల్ ఛాలెంజ్. ఇప్పుడు మీలో మీ అమ్మాయిలో ఎవరైనా ఒక అమ్మాయి వాళ్ళ ఇంటికి ఫోన్ చేసి అమ్మా నేను పలానా వ్యక్తిని ప్రేమిస్తున్నాను అని చెప్పమను, మీరు పెళ్లి కొప్పుకోవాలి అని వాళ్ళ అమ్మలో చెప్పాలి. అది డేరు. మా అబ్బాయిలోంచి ఒకడు ఎవరైనా సరే అబ్బాయిలంటే ఎవరికైనా వాళ్ళ ఫ్రెండ్ కి ఫోన్ చేసి అరే నేను పలానా అమ్మాయిని లేపుకెళ్ళాను, మాకు డబ్బులు కావాలని వాడితో డబ్బులు కొట్టించాలి. సరే ఓకే, అమ్మాయిలు ఈ రౌండ్ లో కూడా ఆడి గెలుద్దాం, ఏముంది? రెడీయా మీరు? మీరెవరికి? ఈవిడ రెడీ అంట. రండి రండి, మీలో ఎవరు వస్తారు? రండి మీ అమ్మాయి. సరే మీ డాడీ కాలేజ్. హలో చెప్పమ్మా. డాడీ, నీకు ఒక మ్యాటర్ చెప్పాలి డాడీ. నువ్వు సీరియస్ అవ్వనంటే చెప్తా. ఏనా పైసలు కావాలా? లేదు డాడీ, నేను ఒక అబ్బాయిని లవ్ చేశా డాడీ. ఏంటి ఏం మాట్లాడుతున్నావు అమ్మా? మంచోడు డాడీ. ఏ మంచోడు చెడ్డోడు ఏం లేదు, నేను చూడాలి. మంచోడు అంటే నేను తెలిసినంత అదే డాడీ, నేను నీ దగ్గరకు వచ్చి అట్లే ఏడికి నువ్వు చూపించు. అంటే నువ్వు చూసిన అబ్బాయి అయినా సరే నాకు తెలియకుండా చేసుకోవాలి కదా. నేను చూసిన అబ్బాయి అయితే
నాకు పర్ఫెక్ట్ జోడి కదా. పైన పర్ఫెక్ట్ జోడి అంటే బజార్లో చూసుడు కాదమ్మా, నా సైడ్ నుంచి కూడా ఆలోచించు డాడీ ఒకసారి. ఏం ఆలోచన లేదు, ఏం లేదు. ఇగో ఏం మాట్లాడుతున్నావు. ముందు నువ్వు గట్ల మాట్లాడదాను అయినావులే. ఆ అబ్బాయికి ఒకసారి ఫోన్ ఇస్తా, ఒక్కసారి మాట్లాడు కదా. హలో చెప్పండి. మావయ్య గారు బాగున్నారా? అదేందబ్బా మహా అంటే అట్లా కాదు, అది వర్షం కరెక్ట్ కాదు. అది అట్లా కాదు మావయ్య గారు, మేము చాలా రోజుల నుంచి లవ్ చేసుకుంటున్నాం. అసలే కాదు. ప్లీజ్ మీరు ఒప్పుకోండి. ఎందుకంటే ఉండదబ్బా, అట్లా ఉండదు. ఎప్పుడో చెప్దాం అనుకున్నాం, ఇంకా ఎందుకులే. మా ఇంట్లో కూడా చెప్పేశాను, మా నాన్న కూడా ఒప్పుకున్నారు. నేను ఒప్పుకోవాలి. మిమ్మల్ని నేను ఒప్పిస్తాను మావయ్య గారు, ఎందుకంటే నాకు నెలకు 2 లక్షల శాలరీ ఉంది. 2 లక్షల ముచ్చట కాదు, అది తర్వాత విషయం కానీ అదంతా కాదులే. కానీ నిజంగా చెప్పండి. నాకు మీ అబ్బాయి అంటే నిజంగా చాలా ఇష్టం. ప్లీజ్ నక్కేడు పుల్లెడితే ఎట్లా అబ్బా? ఇదిగోండి మీ అమ్మాయికి ఎత్తున్నాను, మాట్లాడుకోండి. డాడీ నేను ఒక షోలో ఉన్నా, మనసంతా నువ్వే షోలో ఉన్నా. సో నిన్ను ప్రాంక్ చేయాలని చెప్పేసి అంటే చేశాను. ఓకే ఓకే ఓకే, నీతో మాట్లాడింది వాచ్మెన్ వాళ్ళ కొడుకు. అయ్యో బాబా, మీరేంటి ఎంత చిల్లు ఉన్నారు? మీ అమ్మాయి అంత మ్యాటర్ చెప్పినా కూడా అట్లా ఎట్లా అనుకుంటా బాగా మాట్లాడారు. నేను అస్సలే, అది నాకు తెలుసు కదండి. అదే చాలా బాగా రియాక్ట్ అయ్యారు అంకుల్. థ్యాంక్ యూ. హాయ్ వర్ష మేడం గారు, బాగున్నారండి? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? హ్యాపీ హ్యాపీ. మీరు జబర్దస్త్ కాబట్టి మీరు జబర్దస్త్ గానే ఉంటారు మీరు. ఓకే, థ్యాంక్ యూ అంకుల్, లవ్ యూ. ఇచ్చింది లాస్ట్ లో. మా అబ్బాయిల సైడ్ నుంచి వస్తావా? ఓకేనా? రా. మీరు ఎవరు కాల్ చేస్తారు? మా బ్రదర్ కి. మహి అన్న. చెప్పరా అన్న ఎక్కడ ఉన్నావు అన్న? వరంగల్ వచ్చిండ్రా. అది నీకు తెలిసిన అమ్మాయి ఉంది కదన్న, నాతో తిరిగేది అమ్మాయి. దాన్ని లేపుకొని వచ్చిన నిన్న ఇంటికి పోయినా కదా. ఇప్పుడు హైదరాబాద్కి వచ్చిన, ఇటు వాళ్ళు అర్థమవుతలేదు, చేతిలో పైసలు లేవు, ఏం లేవు. 10,000 ఉంటే కొట్టన్నా. ఇది కాదురా, నువ్వు అమ్మాయిని ఎందుకు తీసుకొచ్చినావు ఇప్పటికిప్పుడు? నీకు చెప్పినా కదన్న, అది ఆగుతుంది అన్న. ఇప్పుడు ఇష్టపడ్డా, నీకు తెలుసు కదా, ఇక చేసుకోవాలి కదా. కాదు, నీకు అర్థమైతుందా అన్న? అసలు నువ్వు మనిషేనారా? అది ఇప్పుడు ఇంట్లో పెళ్లి అంటున్నారు అన్న. దానికి ఇప్పుడు నేను లవ్ చేసి ఇప్పుడు పెళ్లి చేసుకోకపోతే బాగుండదు కదా. ఇప్పుడు అమ్మాయి ఇంట్లో ఏమని చెప్పొచ్చింది బయటికి? ఏం చెప్పలేదన్న, హైదరాబాద్ వస్తుందని చెప్పి వచ్చింది అన్న. నేను తీసుకొని వచ్చిన. సరే, నేను మనీ అయితే కొడతా గానీ ముందు నా రూమ్ కి అయితే వెళ్ళండి. అర్థమైతే తెలుసుగా నీకు రూమ్? నా రూమ్ కి వెళ్ళండి. రేపు పొద్దుగాల నేను మాట్లాడతా. ఆ అమ్మాయి వాళ్ళ ఇంటికాడ దింపు. వాళ్ళ ఇంటికాడ ఇంకేం చెప్పలేదు కదా? ఏం చెప్పలేదన్న. మాట్లాడతారా? అరే మాట్లాడదా, వాళ్ళ మా పేరెంట్స్ తో మాట్లాడదాం. పెళ్ళి అంటే వాళ్ళతో మాట్లాడదాం. లేదు, నువ్వు అనవసరంగా ఎందుకు తొందర పడుతున్నావురా? కాదన్న, వాళ్ళ ఇంట్లో పెళ్లి అని అన్న వాళ్ళు ఇక నువ్వు ఒకసారి చెప్పరా, అది ఇంటికాడ చెప్పకుండా ఎందుకు? ఏం కాదు అన్న, డబ్బులు నువ్వైతే ముందు. అరే అన్న, ఏమైతే ఏమైనా నేను చూసుకుంటా. అయ్యా నువ్వు డబ్బులు. ఏంటిది చేసేది నీకు? నా ఫ్రెండ్ అన్న, ఏమనుకోక. ఏమన్నా టెన్షన్ ఉంది, మొత్తం బీరేయాలి నైట్. వేరే ఫ్రెండ్ అన్న. ఎవడాడు? అసలు ఎవరు అతను? ఫ్రెండ్ అన్న. ఇక్కడ ఎక్కడ ఫ్రెండ్? ముందు వదిలిపెట్టి అలాంటి దోస్తాను వదిలిపెట్టి ఫస్ట్ నువ్వు. ఏమా అందరు చెత్తగాళ్ళందరినీ పట్టుకొని తిరుగుతావు. నువ్వు డబ్బులు కొట్టానా అయిపోయే కాడు వదిలిపెట్టాలే కానీ. మా పిల్లతోటి వచ్చిండన్న. నీ పిల్లతో నువ్వు రావాలి కదా, అతను ఎందుకు వచ్చిండ్రా మధ్యలో? అంటే నేను దాన్ని తీసుకొని వస్తుంటే నా ఫ్రెండ్ లాగా వచ్చిండన్న, బైక్ తీసుకొని. అంటే ఇంటికాడ నుంచి తీసుకొచ్చిండు. అరే ఇదేమన్నా సినిమా అనుకుంటాను, వారా పక్కన ఇంకొకరిని పట్టుకొని రావడానికి. అన్నా నువ్వు ఇవన్నీ కాదన్న, డబ్బులు కొట్టన్నా. ఈ సోదంత ఎందుకు మాకు? అసలు ఏం జరుగుతుంది? అసలు ఏంది? ఆకలి అవుతుందన్న, డబ్బులు కొట్టు ఫస్ట్. అరే ఆర్డర్ చేస్తాను డైరెక్ట్. అరే కాటన్ బీర్లు కూడా ఉన్నాయి, పోర్రా. నాకు దానికి దండం పెడతాడు. నా రూమ్ లో బీర్లు కూడా ఉన్నాయి, పోర్రా. అన్న మందుందా? మందు పెళ్ళి అవుతుంది అంటారు అన్న. పైసలు ఇస్తే దాన్ని ఎట్లనో ఏదో చెప్పి దాన్ని తినిపించి తీసుకుపోతాను. కొంచెం 5,000 అన్న కొట్టాను కనీసం.
నువ్వు వచ్చినావు, ఇంటి దగ్గర నుంచి వచ్చినావు, ఆ అమ్మాయిని తీసుకుని వచ్చినావు. ఇప్పుడు తాగి రోడ్ల మీద తిరిగితే ఆ అమ్మాయి ఎడు పోవాలి? ఆ అమ్మాయి కూడా తాగిద్ది మాతో పాటు. అరే నువ్వేదో చిల్లర చేస్తున్నావు రా, ఇదంతా ఏదో మజాకులాడుతున్నావు. నువ్వు ఫోన్ కద్ది అన్నా. వాడు నాకు అన్న అయితే నువ్వు నాకేమైతావు అమ్మా? శాండీ అరే బావా బావా ఇక్కడ సాండి నువ్వు చెప్పు. అరే మిమ్మల్ని ఏమనాలా నేను నవ్వాలా ఏడవాలా? లేదన్న అది ఎమోషనల్ అవుతుంది, పెళ్లి చేస్తారు ఇంట్లో, నువ్వు కావాలి నాకు. అరే ఎమోషనల్ అయినట్టుంది, ఆరా నవ్వుతుంది. అగో ఎక్కి ఎక్కి నవ్వుతుంది. నమస్తే, నేను ఇమ్మాన్యుయల్ నా పేరు. థ్యాంక్ యూ అన్న ఫర్ కాంటాక్టింగ్ మీ. బాగుంది, బాగా మాట్లాడారు, థ్యాంక్ యూ. అసలు రూమ్ లో కాటన్ బీర్లు పెట్టి అమ్మాయిని తీసుకెళ్ళరా అని అన్న నిన్నే చూస్తున్నాను అబ్బా. పోయి మంచిగా చిల్లయ్యి వాడు బీర్లు దాగి పడుకుంటే వాడు సృహ లేకుండా ఉంటే మీరు వెళ్ళి కుక్కను కొట్టినట్టు కొడదామని, అంతేగా. ఎనీవేస్ సూపర్ అన్న, నైస్ టు టాక్ టు యూ. చాలా బాగా మాట్లాడారు. ఇదంతా ప్రాంక్ కాల్, మీ వాడికి మేమే చెప్పాము చేయమని. మా అన్న చిల్లు ఉంటాడు అని చెప్పాడు. నిజంగానే మీరు చిల్లు కాదు, చాలా చిల్లు ఉన్నారు. టుడే టుమారో అనే యూట్యూబ్ ఛానల్లో మనసంతా నువ్వే అనే ప్రోగ్రామ్ వస్తుంది రీసెంట్ గా. సో అందులో వస్తుంది ఇది, కుదిరితే మీ ఫ్యామిలీకి కూడా చూపించండి, ఓకేనా? ఓకే థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. సూపర్ మహేష్ అన్న, థ్యాంక్ యూ. సో సక్సెస్ఫుల్ గా ఫస్ట్ రౌండ్ కంప్లీట్ చేసుకున్నాం. ఇందులో మీరు ఎంటర్టైన్ చేశారు, మా వాళ్ళు ఎంటర్టైన్ చేశారు. కాబట్టి ఇంకా లేట్ చేయకుండా సెకండ్ రౌండ్ లోకి వెళ్ళిపోదాం, ఓకేనా? సూపర్. సెకండ్ రౌండ్ పేరు వచ్చేసి వారే వా క్యా జోడీ హై. సో ఈ రౌండ్ లో మేము మీకు కొన్ని ఫ్లకర్స్ ఇచ్చాం కదా. సో అందులో భార్యాభర్తలు ఇద్దరు ఉన్నారు, సెలబ్రిటీ భార్యాభర్తలు ఇద్దరు ఉన్నారు. సో మేము వాళ్ళ ఇంటి పేరు సర్నేమ్ చెప్తాం. మేము ఇక్కడ ఒక సర్నేమ్ చెప్తాం. మీ ఫ్లకర్స్ లో ఎవరి దగ్గర అయితే ఆ సర్నేమ్ గల్ల వాళ్ళు ఉన్నారో వాళ్ళు కరెక్ట్ గా లిఫ్ట్ చేయాలి. ఎవరైతే రాంగ్ చేస్తారో వాళ్ళకి ఇక్కడ పనిష్మెంట్ ఉంటుంది. కరెక్ట్ చేస్తే ఓకే, ఓకేనా? సో లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ వచ్చి గట్టమనేని మహేష్ బాబు, నమ్రత గారు ఇంటి పేరు గట్టమనేని. ఆ కుర్చీని మార్చబెట్టి నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి తొట్టెంపూడి. ఏయ్ సూపర్. నువ్వు రారా, ఇగో ఇదే సాంగ్. బోర్ కొట్టింది, ఒక్కసారి నేను వేసాక మళ్ళీ రెండోసారి ఆ సాంగ్ వేయను. మీకు అంత ఇంట్రెస్ట్ ఉంటే ఇంకొక సాంగ్ పెట్టుకోండి, ఓకే? నీకు ఏ సాంగ్ కావాలో అడుగు. మా వాడు డాన్స్ మాస్టర్లు ఉన్నారు, మా వాళ్ళు టాలెంట్ కుప్పలుగా ఉన్నాయి, వాళ్ళు నేర్పిస్తారు, వేసుకో. వంగ తోట వలపు కాడ కొంగు రెడీ రెడీ. వంగ తోట వలపు కాడ కొంగు పట్టి రాగాడే. వాడు కంపోజ్ చేస్తాడు, నువ్వు వాడు చెప్పినట్టు ఇయ్యాలి. నువ్వెందుకు అసలు వంగ తోటకి దీనికి సంబంధం ఏంటి? మలుపు కాడ కొంగు పట్టి లాగాడే ఇట్లంటే కొంగు ఇది కదా, దీని కదా చూపించాలి. కొంగు పట్టి లాగాడే. అసలు కొంగు ఆడుంది, ఇదిగో కొంగు ముందే శరకాలు చూపెడతావేంది? ఇదేం డాన్స్ చెప్పురా నాయన. కొంగు పట్టి లాగాడే. పోరా. థర్డ్ వచ్చి భూపతి రాజు. ఇది ఎవరింటి పేరు? భూపతి ఎవర్రా ఇద్దరు లేపారు? రవితేజ గారి ఇంటి పేరు భూపతి రాజు, రవితేజ గారు, కళ్యాణి గారు. సూపర్. ఇట్లారా నువ్వు అసలు అల్లా నరేష్ గారి పేరు ఎందుకు లేపారా? అల్లా నరేష్ గారి ఇంటి పేరు తెలీదా? ఎందుకబ్బా నువ్వు? ఇగో నీకు టాస్క్, నువ్వు రాంగ్ చెప్పావు కాబట్టి మేము ఒక సాంగ్ చెప్తాం, దానికి ఎనర్జీగా చేయాలి. అది ఏ సాంగ్ అయినా రావచ్చు, ఎమోషనల్ సాంగ్ రావచ్చు, ఏదైనా, కానీ ఎనర్జీగా డాన్స్ చేయాలి. నీ ఎనర్జీ ఎక్కడ డ్రాప్ అవ్వకూడదు. నవరసాలు. చేతితోనే పాలు బట్టాను, చేతితోనే పాలు బట్టాను, చేతితోనే పాలు బట్టాను. పాలు పట్టానంటే వాడు ఏడబట్టాలి రా నాకు.
సూపర్ అబ్బా, బాగా చేశారు. గైక్వాడ్ ఎవరి ఇంటి పేరు? ధాం తరగడ ధీం తరగడ తోం తరగడ నం తరగడ తా ధీం తోం నం ఛం ఛం తా ధీం తోం నం ఛం ఛం తరగడ ధీ. నువ్వెందుకు తాను తిరగడు దీని తిరగడు అన్నీ చంద్రముఖిలా చేయవా? నువ్వేదేస్తే ఆవిడ అదే. ఏంది ఎట్లున్నారు ఈ ఆడోళ్ళు? ఎట్రా ఎల్లతో చేసేది ఎపిసోడ్? ఏ నువ్వు కూడా జ్యోతిక గారిలా ఏం జ్యోతిగా లాగా నాకేం పట్టింది? నాకేం ఏం పట్టిందా? వాడు వచ్చినప్పుడు నేను చేసి నువ్వు వచ్చినప్పుడు ఎట్ట కనపడతాను మీ కంటికి? మన సెకండ్ రౌండ్ నుంచి థర్డ్ రౌండ్కి వెళ్ళే ముందు మన ఎపిసోడ్లో ప్రతిసారి లాగానే ఒక మెసేజ్ ఓరియంటెడ్ స్క్రిప్ట్ ఉంటుంది కాబట్టి అది జరుగుతుంది. అది ఏంటి అనేది ఇప్పుడు చెప్పను, అయిపోయాక దాని గురించి మాట్లాడుకుందాం. ఓకేనా? రెడీయా? ఓకే, లెట్స్ వెల్కమ్ బ్యాక్. అన్నయ్య అన్నావంటే ఎదురవనా, అన్నిపై ఉన్నావంటే నిదరవనా. ఎందుకన్నయ్యా నేనంటే నీకు అంత ఇష్టం? దేవుడు అన్ని చోట్ల ఉండలేక అమ్మనిచ్చాడమ్మా, నాకు మాత్రం అమ్మలాంటి చెల్లినిచ్చాడు. అన్నలోని ప్రాణం నువ్వమ్మా, చిట్టి చెల్లెమ్మ. ఏ ఆడపిల్లకైనా సరే ఆపద వచ్చినప్పుడు ధైర్యాన్ని ఇచ్చేవాడే నాన్న. అసలు ఏ ఆపద రాకుండా చూసుకునేవాడే మా అన్నయ్య. అన్నయ్య నన్ను ఆశీర్వదించండి. ఎందుకమ్మా? అన్నయ్య నీకు గుర్తులేదా అన్నయ్య? ఏంటి? ఈరోజు రక్షాబంధన్ అన్నయ్య, చేయి పట్టు. చల్లగా ఉండమ్మా, సంతోషంగా. సర్లే కానీ నాకు చాలా ఆకలిస్తుంది తల్లి. ఆకలిస్తుందా అన్నయ్య? అన్నయ్య ఈ చెల్లికి ఏ గిఫ్ట్ ఇవ్వవా? నీకు ఇవ్వడానికి నా దగ్గర ఏ గిఫ్ట్ లేదమ్మా. అన్నయ్య ఒకసారి నవ్వవా అన్నయ్య? నీ నవ్వు కన్నా నాకు ఏ గిఫ్ట్ వద్దన్నయ్య. సరే తల్లి, అన్నకి ఆకలేస్తుంది. ఏ ఇంట్లో అయినా అమ్మ ఉంటే ఆకలి తెలియదు అంటారు, కానీ మా ఇంట్లో అమ్మ లేకపోయినా. ఏం మాట్లాడుతున్నావు అన్నయ్య? అమ్మ లేదని ఎవరన్నారు? నేనున్నాను కదా, అమ్మైనా సరే అన్నీ నేనే నీకు. నాన్న ఒక ముద్ద తినమ్మా. మీ ఇద్దరిని ఇలా చూస్తుంటే నా కడుపు నిండిపోతుందిరా. సరే నాన్న, నువ్వేం ఇబ్బంది పడ మాకు. నేను బాగా చదివి కలెక్టర్ అయ్యి నిన్ను మంచిగా చూసుకుంటాను నాన్న. నాన్న నేను కూడా బాగా చదువుకొని మంచి కలెక్టర్ అవుతానన్నా. రే ఒకటి చెప్తాను, గుర్తుపెట్టుకోండి. నువ్వు కలెక్టర్ అయినా, నువ్వు డాక్టర్ అయినా, అవ్వకపోయినా మీరిద్దరూ ఇలా సంతోషంగా ఉంటే అంతే చాలురా ఈ నాన్నకి. సరే నాన్న, మేము బడికి వెళ్ళి వస్తాం. సరే జాగ్రత్తగా నాన్న అన్నం కూర వండేసాను, తినేసి టాబ్లెట్లు వేసుకో. ఓకేనా? గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. గుడ్ మార్నింగ్ సార్. రేపు మీకు 10th క్లాస్ ఫైనల్ ఎగ్జామ్స్. గుర్తుపెట్టుకోండి, మీరు ఇన్ని రోజులు కష్టపడిందంతా రేపు అద్భుతంగా రాయాలి. నాకు తెలుసు మీరందరూ ఖచ్చితంగా పాస్ అవుతారని. 10 years తర్వాత మనందరం ఇక్కడే గెట్ టుగెదర్లో కలవాలి. నువ్వు ఒక లాయర్, నువ్వు ఒక డాక్టర్, ఇలా పెద్ద పెద్ద పొజిషన్స్తో కలవాలి. సరే ఓకేనా? సరే సార్. ఆల్ ద బెస్ట్. మరి సరే సార్. ఎవరు టెన్షన్ పడకూడదు. సరే సార్. వెరీ గుడ్. మా ఎగ్జామ్ వచ్చింది, సరే అర్జెంటుగా ఎగ్జామ్ రాయడానికి వెళ్దాం పద. ఈరోజు రిజల్ట్స్ చాలా టెన్షన్గా ఉంది. ఒరే మావా, రిజల్ట్స్ వచ్చే చూసుకున్నావా? అవునా, నేను పాస్ అయ్యానా? ముందు నేను పాస్ అయ్యాను రా. అవునా, మరి నేను? నువ్వు ఫెయిల్ రా. మీ బావ అక్కడ ఊర్లో అందరికి ఏం చెప్తున్నాడు తెలుసా? మా కొడుకు డాక్టర్ అవుతాడు, ఊర్లో వాళ్ళందరికీ ఫ్రీ వైద్యం అని గొప్పలు చెబుతున్నాడు. ఒరే నువ్వే ఇప్పుడు తల దించుకుంటే రేపు మీ బాబు ఊర్లో వాళ్ళందరి దగ్గర తల ఎత్తుకుంటారా? మన రిజల్ట్స్ వచ్చాయి, నేనైతే ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాను. మరి నేను ఫెయిల్ అయిపోయావే నువ్వు. ఫెయిలా? అయినా మీ నాన్న నమ్మకాలు మొత్తం పాడు చేసావే. ఊర్లో వాళ్ళందరికీ పాటేస్తున్నా మా ఫ్రెండ్స్ కి, నువ్వు కూడా వచ్చి ఫ్రీగా. ఆ నమ్మకాలు మొత్తం పాడు చేసావే. అయినా ఇవన్నీ నాకెందుకులే, నేను మా నాన్న దగ్గరికి వెళ్ళి కొత్త బట్టలు, మంచి మంచి స్వీట్స్ చాలా ఉంది నాకు. బాయ్. ఈవినింగ్ నువ్వు కూడా వచ్చే. మా నాన్న తలెత్తుకునేలా చేయలేకపోయాను. మా నాన్న 10 మందిలో పొరుగుగా తిరిగే పని నేను చేయలేకపోయాను. నేను ఫెయిల్ అయ్యాను తెలిసిన
మా నాన్న బాధపడ్డు, కానీ మా నాన్న బాధపడే పని నేను అస్సలు చేయను. నేను అంతటికి ఒకే సొల్యూషన్, నానా నన్ను క్షమించు నాన్న, మీ ఇద్దరికి వదిలేసి వెళ్ళిపోతున్నాను నాన్న, నన్ను క్షమించు నాన్న. నా కోసం అప్పు తెచ్చి మరి చదివించావు కదా నాన్న, నీ నమ్మకాన్ని నేను పంపు చేశాను, నన్ను క్షమించు నాన్న. నిన్ను చెల్లిని వదిలేసి వెళ్ళిపోతున్నాను నాన్న, నన్ను ఒక్కసారి క్షమించు నాన్న. మరో జన్మంటూ ఉంటే నీకు తండ్రినే నిన్ను నాకంటే బాగా చూసుకుంటాను నాన్న, నన్ను క్షమించు నాన్న. నువ్వు చెల్లి హ్యాపీగా ఉండను నాన్న, చెల్లి మాత్రం నీకు అమ్మలేని లోటు తీర్చిద్దు నాన్న. ఆ నమ్మకం నాకుంది. నీకు చెప్పినటువంటి నీ ఆశలన్నీ నేను నెరవేర్చలేకపోతున్నాను, నేను ఏది చేయలేకపోతున్నాను. నేను ఎలా చనిపోతున్నామో నీకు కారణం తెలియదు. నీకు కారణం తెలియాలంటే చాలా సంతోషంగా ఉన్నాయా, ఆ పిల్లలిద్దరూ ఫస్ట్ క్లాస్ లో పాస్ అయి ఉంటారు. ఇక ఇప్పుడు అచ్చం చేయించుకొస్తాను. నీ పిల్లలు కూడా పాస్ అయి ఉంటారే. ఇప్పుడు వెళ్తున్నా. సరే సరే చిట్టి తల్లి, సరే కొడుకున్నారా ఏంటి? గోపి, అరే నాన్న, అరే ఏమైందిరా? అరే గోపి, గోపి నాయనా, చిట్టి తల్లి, అమ్మా అమ్మా, చిట్టి తల్లి, అమ్మా అచ్చం చేయించి మీకు అత్యంత తీసుకొచ్చాను తల్లి. అమ్మా అసలు ఏమైందిరా? అయ్యో దేవుడా, అయ్యా పరీక్షల్లో మార్కులు తగ్గాయని ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారా? ఈ నాన్నని అనాథ చేశారు కదరా నా చిట్టు తల్లి. అమ్మా నాకు అన్నం పెడతారన్నావు కదమ్మా, ఒక్కసారి లేక నువ్వు డాక్టర్ అవుతున్నాను, నువ్వు డాక్టర్ అయినా నీ ట్రీట్మెంట్ చేస్తున్నాను. రే గోపి, నాన్నని ఎవరు చూసుకుంటారా? ఎందుకురా నీ నిర్ణయం తీసుకున్నారు? నేనేమంటారా? మీరు కళ్ళ ముందుంటే చాలరా. రే అసలు మీకు జాబ్లే రావాలనుకోలేదురా ఈ తండ్రి. నేను ఎన్ని కష్టాలు పడినా మీరు జాబ్ చేసి నన్ను పోషించాలని ఒక్కసారి కూడా అనుకోలేదురా. నన్ను ఒంటరివాడిని చేసావు కదరా. ప్రతి టీచర్, ప్రతి తల్లిదండ్రులు వాళ్ళ స్టూడెంట్స్ని, వాళ్ళ పిల్లల్ని గొప్ప వాళ్ళగా చూడాలనుకుంటారు, కానీ ఇలా శవాల్లా చూడాలని ఎవ్వరూ అనుకోరు. ఆ ఒక్క గంట మాట్లాడితే అయిపోతుంది. ఇలాంటి మాత్రం ప్లీజ్ మీరు చేసుకొని వాళ్ళ లైఫ్ లాంగ్ శిక్ష వేయొద్దు ప్లీజ్. మీ అందరికీ చెప్తున్నాను. మీరు అలా ఏడుస్తుంటే వీళ్ళు చేసిన దానికి అసలు మేము ఇన్వాల్వ్ అయిపోయాం అందులో. అసలు మీరందరూ చాలా బాగా చేశారు. జస్ట్ మనం ఎలా బతకాలి అని నేర్పించేదే చదువు. దానికోసం మీ బతుకుని నాశనం చేసుకోండి ప్లీజ్, దయచేసి. నా లైఫ్లో ఒక 5 years బ్యాక్ జరిగింది. మా బాబాయ్ అండి, వరుసగా మా బాబాయ్, మా చెల్లి, మా తమ్ముడు ముగ్గురు ఉండేవాళ్ళు అనమాట. ఐస్లో మీ 2 పిల్లలు చదివించాడు. వాళ్ళకి ఏ కష్టం రాకుండా చూసుకుంటాడు. అందరూ మీ నాన్న ఇంకెంతకాలం ఐస్లో అమ్ముకుంటాడు, ఎంతకాలం ఐస్లో అమ్ముకుంటాడు అని చెప్పేసి అన్నారు. నిన్ను
ఏ కష్టం రాకుండా చూసుకుంటాను నాన్న, నేను మంచిగా చూసుకుంటాను నాన్న అని చెప్పేసి అన్నారు. అప్పు తీసుకొచ్చి చదివించి మరీ చేస్తే వాళ్ళు ఫెయిల్ అయ్యారని చెప్పేసి అని వాళ్ళిద్దరు సేమ్ ఇలాగే సూసైడ్ చేసుకొని చచ్చిపోయారు. అతనికి ఏం చేయాలో కూడా అర్థం కాలేదు. ఇది నా రియల్ లైఫ్లో జరిగింది. ఈ భూమి మీద చదువు ఉంటేనే మన కడుపు నిండిద్ది అని అంటే ఈ భూమి మీద 99% ఎవ్వరూ ఉండరు, అందరు చచ్చిపోతారు. మనం చచ్చిపోయిన తర్వాత మన అనుకున్న వాళ్ళు ఎంత బాధపడతారో అది ఒక్కసారి మీరు ఆలోచించుకోండి. థ్యాంక్ యూ. నేను చదువుకోలేదు, కానీ నేను రియల్ ఎస్టేట్ చేస్తున్నాను. చదువు అనేది చాలా ఇంపార్టెంట్ మన జీవితంలో, అది ఒక భాగం మాత్రమే. కానీ అదే లైఫ్ అని అనుకుని చనిపోవడం అది చాలా రాంగ్. అలా ఎవరు చేయొద్దు ప్లీజ్. దయచేసి చదువుకోకపోయినా పర్వాలేదు, ఏదో ఒక జాబ్ చేసుకుని లేకపోతే ఇంకేదన్నా టాలెంట్ బిజినెస్ ఏదైనా చేసుకుని బతకండి హ్యాపీగా అంతే. ఇది నా ఫ్రెండ్ విషయంలోనే జరిగింది. ఏంటంటే నా ఫ్రెండ్ చనిపోయారు. సో వాళ్ళ ఫాదర్ చాలా కష్టపడి తనని ఏదో మంచి పొజిషన్లో ఉంచాలని చదివించి తను కూలి పని చేస్తూ చదివిస్తూ వచ్చాడు. కానీ తను 10th ఫెయిల్ అయినా అని చెప్పేసి సూసైడ్ అటెంప్ట్ చేశాడు. ఇప్పుడు వాళ్ళ ఫాదర్కి పెరాలసిస్ వచ్చింది. సో చాలా అంటే చాలా క్రిటికల్ పొజిషన్కి వెళ్ళిపోయారు. వాళ్ళ మదరు ఇప్పుడు ఏం చేయలేని పొజిషన్. ఇప్పుడు తను కూలి పని చేస్తూ తన ఫాదర్ని నేను తక్కువగానే చదువుకున్నా, కానీ ఇప్పుడు ఉన్న పొజిషన్ నాది బాగానే ఉంది. ఇప్పుడు మా మదర్ని నేను కేర్ చేస్తున్నా, మా అన్నయ్యని, నన్ను మా ఫ్యామిలీ ప్రతి ఒక్కరిని నేను కేర్ చేస్తున్నా. నేను చదువుకోలేదు కదా, నేను చదువుకొని జాబే చేయాలని నేను అనుకొని అలా ఉండిపోతే ఇక్కడ దాకా రాకపోతుంటుంది. కానీ అతను కూడా అలానే అనుకొని ఉంటే బాగుండేదేమో, తన ఆ డిసిషన్ తీసుకోకపోతే బాగుండని నేను చాలా అంటే చాలాసార్లు ఏడ్చాను. ఎందుకంటే నాకు వాడు బెస్ట్ ఫ్రెండ్. సూపర్ సక్సెస్ఫుల్గా 2 రౌండ్లు కంప్లీట్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు అసలు సిసలైన రౌండ్లోకి వెళ్దాం. మన మనసంతా నువ్వే రౌండ్. ఇదే మన షో కాన్సెప్ట్ కాబట్టి ఒక బ్రేకప్ స్టోరీ, ట్రూ స్టోరీ రెడీగా ఉంది. సో అతనితో మనం ఫోన్ చేసి మాట్లాడటానికి ప్రయత్నించేద్దాం. ఓకేనా? రెడీయా? రెడీ. చెప్పండి అన్న, మీ స్టోరీ ఏంటో చెప్పండి. మా స్టోరీ 4 years సిన్సియర్ లో ఉన్నా. ఓకే. ఏం చదువుకున్నప్పటి నుంచి మీది? మాది అన్న ఇంటర్ ఫస్ట్ ఇయర్ నుంచి అన్న. ఓకే. ఇప్పుడు మీ ఏజ్ ఎంత అన్న? నా ఏజ్ 24 అన్న. ఇంటర్ ఫస్ట్ ఇయర్ నుంచి ఇద్దరు లవ్ చేసుకున్నారు. ఆ అమ్మాయి మీ క్లాస్మేట్ అన్న? అవునన్నా మేడం. ఒక రోజు ఇద్దరం వెళ్ళిపోయినాం మేడం, అంటే బెంగళూరుకి వెళ్ళిపోయినాం. వాళ్ళ బస్ లో మెసేజ్ వచ్చిందా, నేను చూసుకోలేదు మేడం. తను వెనక్కి కూర్చుంటాను, నా వామిటింగ్ వస్తుంది అంటే తల వెనక్కి కూర్చోబెట్టాను మేడం. ఓకే. వాళ్ళ మెసేజ్ వచ్చింది మేడం, అలాగే నాకు తెలియదు మేడం తను ఎవరితో మాట్లాడుతుంది, చాటింగ్ చేసింది మేడం. ఫోన్ కాల్ అయితే నాకు డౌట్ వస్తుంది మేడం. అప్పుడు నన్ను డోర్ లాక్ చేసింది మేడం, ఇంట్లోనే డోర్ లో, బెంగళూరులో డోర్ లాక్ చేసింది మేడం. మీరంటే ఇష్టం ఉండే కదా తను అంత దూరం వచ్చింది. అంత దూరం వచ్చి ఇమీడియట్ గా వాళ్ళకి ఎందుకు మెసేజ్ చేశారు? అదే మేడం నాకు ఇప్పుడు కూడా అదే అర్థం కాలేదు. మ్యారేజ్ అయినప్పుడు నాకు తెలియదు మేడం, పక్కింటి వాళ్ళు చెప్పినారు నాకు తెలియదు మేడం, పర్సనల్ చెప్పాను నాకు మేడం. అంటే మీరు అడగలేదా ఎందుకు కొడుతున్నారు, మీ చెల్లి ఇష్టపూర్వకంగానే నాతో వచ్చిందని వాళ్ళ అన్నకి చెప్పలేదా మీరు కొట్టినప్పుడు? నోరు మూరేళ్ళు అప్పుడున్నా కూడా అంటారు మేడం, గలీజ్ మాట మాడతాను మేడం నన్ను. మరి మీరు అమ్మాయిని అడగలేదా, నీ ఇష్టపూర్వకంగానే వచ్చావు కదా ఎందుకు ఇలా చేసావని? తను బయటకు పో, నువ్వు చెల్లమ్మ నువ్వు బయటకు వెళ్ళిపో, నేను చూసుకుంటాను వీని కథ అని బయట నన్ను చుట్టుకొట్టారు మేడం. ఆ ఫీలింగ్స్ వల్ల నన్ను ఇంట్లో వాళ్ళు తరిమేశారు మేడం, బయటికి తరిమేశాను మేడం. ఒక్కనే రూమ్ లో ఉన్నా మేడం, పనికి పోతున్నా మేడం. ఆ ఇన్సిడెంట్ వల్ల మిమ్మల్ని ఇంట్లో కూడా రానియట్లేదా? మీ ఇంట్లో రానిలేదు సార్, అస్సలు రానిలేదు సార్. నాకు ఒక 100 రూపాయలు కావాలంటే బయట వాళ్ళని ఎవరో 100 రూపాయలు అడుక్కుంటా సార్ అందరినీ. మీరు చేసిన తప్పుకి మీ ఫ్యామిలీ కూడా మిమ్మల్ని చేరదీయట్లేదు? లేదు మేడం, ఇంట్లో కాలు అడుగు పెట్టలేదు మేడం. ఓకే అన్న, ఇప్పుడు మీరు మా షో ద్వారా జనాలకి ఏమని చెప్పాలనుకుంటున్నారు, ఆ అమ్మాయికి ఏం చెప్పాలనుకుంటున్నారు? నేను ప్రతి ఒక్కరు అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఒకటే విషయం చెప్తానా, సిన్సియర్ లవ్ చేసే పార్ట్ అయితే లవ్ చేసి మ్యారేజ్ చేసుకోవాలి, ధైర్యం చేసి. ఇంట్లో వాళ్ళు ఒప్పించుకొని చేసుకోండి ఏదైనా కానీ. ఓకే. లేదంటే ఎక్కడ వెళ్ళిపోయి మ్యారేజ్ చేసుకొని ఎవరు తెలియకుండా ఉండాలి, లాంగ్ లైఫ్ అక్కడే ఉండాలని డిసైడ్ చేసుకోవాలన్నా. అమ్మాయిల ద్వారా కానీ అబ్బాయిల ద్వారా కానీ ఎవరు మోసుకోకూడదన్నా.
నాకు ఒక్క సహాయం చేస్తారా సార్? చెప్పండి. సార్ మీ ద్వారా నుంచి మాకు ఎంతో కొంత 500 కానీ 200 కానీ సహాయం చేస్తారు సార్ అన్నాను సార్. తప్పకుండా మీకు చేపిస్తాం. అసలు అంటే ఇప్పుడు అబ్బాయికి 25 years, అసలు ఇంకా ఇంట్లోంచి బయటికి వెళ్ళకుండా, ఇంట్లో వాళ్ళు రానివ్వకుండా, అబ్బాయి ఏ పని చేయకుండా అట్లా అయిపోవడం కూడా కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది నాకు. సో మీరు విన్నారు కదా, మీకు ఏమనిపిస్తుంది ఈ లవ్ స్టోరీ కోసం? అబ్బాయికి ఏ బాధ్యత లేదు కాబట్టి అమ్మాయి వెళ్ళిపోయింది అనుకుంటున్నాను. సో అబ్బాయికి బాధ్యత లేదు కాబట్టి అబ్బాయిని అలా వదిలేసి వెళ్ళిపోయిందని నాకు అనిపించింది. బేసిక్ అంటే అతనితో మాట్లాడే విధానం బట్టి చూస్తే కొంచెం మెంటల్ గా ఏదో డిస్టర్బ్ అయ్యాడు అనేది అయితే అర్థం అవుతుంది. మీరు చెప్పండి. ఆ అమ్మాయి డిసైడ్ అయ్యన్న ప్లాన్ చేసి తన మీద అట్లా అటాక్ చేసి ఉండాలి. లేకపోతే తను కూడా అట్లా వెళ్ళి బాధ్యత లేకుండా ఉంటే కూడా అది కరెక్ట్ కాదు. సేమ్ మా దగ్గరలోనే, మా పక్క గల్లీలోనే జరిగింది. లవ్ చేశారు, వచ్చేసి ఉన్నారు, బాగానే ఉన్నారు, తను కూడా బాగానే చేస్తున్నారు. బట్ అక్కడ శాలరీ కానీ, తన మెంటల్ టెన్షన్స్ కానీ, ఫ్యామిలీ అందరూ ఉంటారు, కానీ తనకు మాత్రం ఒక్కరే కావాలి. నేను ప్రేమించింది నిన్ను, నువ్వు మాత్రమే కావాలి, ఫ్యామిలీ వద్దు, ఎవ్వరు వద్దు అని అంటే అప్పటికి కూడా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు యాక్సెప్ట్ చేసి మీరు వేరే ఉండండి పర్లేదు అని అంటే తను రూమ్ తీసుకొని ఉన్నారు. ఉన్న తర్వాత 6 months కూడా తను ఉండలేదు. ఎందుకు? తను ప్రేమించినప్పుడు కూడా తను చాలా నార్మల్గానే బతుకుతున్నా. ఒక 10,000 శాలరీని, నువ్వు ఆయన మీద నమ్మకం ఉన్నప్పుడు అన్నిటికీ అడ్జస్ట్ అయి ఉండాలి కదా. సో లవ్ చేసే ముందు ఏమనిపిస్తుంది అంటే, నాకు ఫుడ్ వద్దు, నాకు కార్లు వద్దు, ఏమి వద్దు, నాకు నువ్వే కావాలి అని అబ్బాయి అంటాడు, అమ్మాయి అంటారు. పెళ్ళైన తర్వాత అన్నీ కావాలనిపిస్తుంది. 1 yearలో డైవర్స్ అయిపోయారు. సో అలా మెచ్యూరిటీ లేకుండా ఎవరు సెటిల్ అవ్వకుండా ఫస్ట్ పెళ్ళి అనేది టక్మని చేసేసుకోకండి. లవ్ చేసుకోండి, ఫస్ట్ సెటిల్ అయిన తర్వాత అయితే పెళ్లి చేసుకోండి. అక్కడ అతను మాట్లాడే మాటలు కరెక్ట్ గా అనిపించట్లేదు. ముందు వెనక అవుతున్నాడు. ఏ అమ్మాయి అయినా భర్తగా 100 years బ్రతకాలనుకున్నప్పుడు ఆలోచించాలి కదా. 4 years లవ్ చేసింది, వాడిని పిలిపించి వీడిని పిలిపించి కొట్టించాల్సిన అవసరం ఏముంది? మనం ప్రేమించేవాడు మనల్ని ఎంత మోసం చేసినా, మనం నిజంగా ప్రేమిస్తే వాడిని ఇంత మాట అనకూడదు, వాడి కోసం ప్రాణం పోయినా తప్పుడుగా మాట్లాడకూడదు. కొంచెం బీ కేర్ఫుల్, జాగ్రత్తగా ఉండండి. ఏదైనా ఒక స్టెప్ తీసుకునేటప్పుడు కొంచెం ఆలోచించండి. అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఏదైనా చెయ్యాలి అనుకున్నప్పుడు ఫస్ట్ ఆలోచించండి. ఎందుకంటే మీ లైఫ్ కోసం అబ్బాయి లైఫ్ని స్పాయిల్ చేయొద్దు, మీ లైఫ్ కోసం అమ్మాయి లైఫ్ని కూడా స్పాయిల్ చేయొద్దు. ఎంత అయితే మంచిగా లవ్ చేసుకుంటారో అంత మంచిగా బ్రేకప్ చేసుకోండి. కానీ మీ ప్రాణాలు తీసుకోవడం, అమ్మాయి ప్రాణాలు తీయడం, అమ్మాయిని కొట్టించడం, అబ్బాయిని కొట్టించడం అయితే జరగకూడదు. అది ఎప్పటికైనా మీరే డిగ్రేడ్గా ఫీల్ అవుతారు. అయ్యో ఆ టైంలో వాడు ఎట్లా ఉన్నాడు, నన్ను ఇట్లా చూసుకున్నాడు, నేను ఇలా చేశానని తప్పకుండా మీరు ఫీల్ అయ్యే రోజు వస్తుంది. ప్లీజ్ దయచేసి అలాంటివి మాత్రం చేయకండి. చూశారు కదా, ఈరోజు మా మనసంతా నువ్వేలో ఆ బ్రేకప్ స్టోరీ కూడా విన్నారు మీరు, అండ్ మా వాళ్ళు చెప్పినవి కూడా విన్నారు. సో మీకు కూడా ఇలాంటి బ్రేకప్ స్టోరీస్ ఉంటే కింద ఉన్న వాట్సాప్ నెంబర్కి ఫోన్ కానీ మెసేజ్ కానీ చేయండి. మీ బ్రేకప్ స్టోరీని మాతో పంచుకోండి. సో సక్సెస్ఫుల్గా 3 రౌండ్లు అయితే కంప్లీట్ అయినాయి. అందరూ సూపర్గా పార్టిసిపేట్ చేశారు. కాబట్టి ఎపిసోడ్ని ఎండింగ్ చేసుకునే ముందు బెస్ట్ పార్టిసిపేట్ చేసినందుకు మా తరపు నుంచి కొన్ని గిఫ్ట్స్ ఉంటాయి అన్నమాట. సో ఎపిసోడ్ మొత్తంలో బెస్ట్ పార్టిసిపేట్ నాకైతే అనిపించింది ప్రాంక్ కాల్స్ చేసి ఇద్దరు వాళ్ళకి చేశారు కదా, వాళ్ళ బెస్ట్ పార్టిసిపేట్ అనిపించింది. ఒకసారి మీరిద్దరు వచ్చేస్తే పైకి. ఈరోజు మన ఎపిసోడ్లో బెస్ట్ 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 స్కిట్ చేసిన వాళ్ళకి కూడా నాకు ఈరోజు ఇవ్వాలనిపిస్తుంది. రండి. ఓకే, సూపర్, బాగా చేశారా, పర్ఫార్మెన్స్ చాలా బాగా చేశారు. ఇలానే చేస్తూ ఉండాలి. మీకు మంచి మూవీస్ కూడా ఆఫర్స్ రావాలని మేము అందరం కోరుకుంటున్నాం. సో చేయటం అయితే ఎమోషనల్ పర్ఫార్మెన్స్ చేశారు కాబట్టి మా వాళ్ళ కోసం మంచి ఊపన్న సాంగ్ పెడతాం. ఒకసారి డాన్స్ చేసి హ్యాపీగా ఎపిసోడ్ ఎండింగ్ ఇచ్చేస్తున్నాం. ఓకేనా? రెడీ? చూశారు కదా, ఇది ఈ వారం మా మనసంతా నువ్వే ఎపిసోడ్. నెక్స్ట్ వీక్ మరంత ఊపుతో మీ ముందుకు వస్తాం. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్, లవ్ యూ. మనసంతా నువ్వే, మనసంతా నువ్వే, మనసంతా నువ్వే.